హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఒక భక్తులు పదే పదే మైసమ్మ యొక్క మంత్రము తెలియజేయండి అంటూ యూట్యూబ్ లో మెసేజ్ పెట్టడం వలన అతని యొక్క కోరిక తీర్చేందుకు శ్రీమాత యొక్క అనుగ్రహంతో, శ్రీమాత యొక్క ప్రేరేపణతో ఈ మంత్రం మీకు అందిస్తూ ఉన్నాను. అయితే మైసమ్మ అన్నది ఎవరు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి కదా. మైసమ్మ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అందు మైసమ్మ రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఈమెకు చాలా పేర్లు ఉన్నాయి. ఈమెను మరాఠీలో మేసాయి అని అంటారు. మన తెలుగువారు కట్ట మైసమ్మ, తాటికుంట మైసమ్మ, మైసి గండి మైసమ్మ, గండి మైసమ్మ, గాంధారి మైసమ్మ, కోట మైసమ్మ, సరళ మైసమ్మ, కట్ల మైసమ్మ, తాటికుంట మైసమ్మ, ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాగా సారళ మైసమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆమె పులి వాహనంగా వచ్చి ఒక ప్రదేశంలో పులిలా దర్శనం ఇవ్వడం, అంటే ఆ ప్రాంతానికి పులి వస్తే మైసమ్మ వచ్చిందిగా భావన చేసే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆమె సారళతో కనిపిస్తుందని సారళ మైసమ్మ అని, రాజులను కాపాడి రాజులను కీర్తి ప్రతిష్టవంతులుగా చేసేందుకు కోట మైసమ్మగా, బంధనాలు రక్షణ కల్పించేందుకు కట్ల మైసమ్మగాను, రైతుల యొక్క పాడి పంటలు కాపాడే కట్ట మైసమ్మగా, మరియు చాలా విధాలుగా చాలా నామములతో పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నది. ఈమె యొక్క చరిత్ర తెలుసుకుందాం అంటే మహిషాసురుని యొక్క చరిత్ర చెబుతూ ఉంటారు. మహిషాసురుని చంపిన మహామహిషాసుర మర్దిని శ్రీ దుర్గా మైసమ్మ రూపేణ అని చెబుతూ ఉంటారు. అయితే ఈమె యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవడం అవసరం. సరళ మైసమ్మ. సారళ మైసమ్మ అన్నది పులి రూపంలో దర్శనమిచ్చే మైసమ్మ అయితే సరళ మైసమ్మ ముఖ్య దేవత. ఈమెకు మంత్ర విధులు, పూజాది విధులు, ఆగమ విధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సరళ మైసమ్మ గురించి చెప్పుకుందాం. అయితే ఈ సరళ ఎవరు, మైసమ్మ ఎవరు? ఈ మైసమ్మను మనం ఆటలమ్మ దేవతగా కొలుస్తూ ఉంటాం. పూర్వకాలం ముందు ఒకానొక సమయంలో మందులు, వైద్యులు అందుబాటులో లేని సమయంలో, అంతా అంధకార వందరంగా ఉండే సమయంలో మశూచి రోగం దేశమంతా, అనగా దక్షిణ భారతదేశమంతా మశూచి రోగం ఏర్పడి వేల మంది చనిపోతుండేటప్పుడు మైసమ్మను ప్రార్థించి మైసమ్మ యొక్క పసుపుతో, మైసమ్మ యొక్క ఆరాధనతో రక్షించబడ్డారని ఈమెను మశూచి దేవతగా కూడా, అనగా మశూచి నివారణ దేవతగా కూడా ఆరాధన చేస్తూ ఉంది. ఈమె యొక్క ఆరాధన చేయడం వలన మనకు చర్మ రోగములు మరియు దీర్ఘ రోగములు నివారణ చేయబడతాయి. సర్వ దుఃఖముల నుండి అతి సునాయాసంగా బయట పెట్టగలదు. వాంఛిత ఫలప్రద కాగా పేదవారు తమ యొక్క ఇబ్బందులు బయటికి చెప్పలేక ఆ ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు ఈ మైసమ్మ యొక్క ఆరాధనతో ఆనందమయమైన జీవితమును కొనసాగించగలరు. అనగా ఈ మైసమ్మ యొక్క ఆరాధన చేసేవారు తన యొక్క కష్టములను మరిచి మాకు ఆ మైసమ్మ అనుగ్రహిస్తుంది అనే ధైర్య సాహసోపేతమైన జీవితం గడపడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి మైసమ్మ సరళ మైసమ్మగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. అనగా మైసమ్మకు మంత్రములు తెలుగులోనే ఉంటాయి. ఎందుకంటే ఆమె కూడా ఎల్లమ్మ, ముత్యాలమ్మ ఇటువంటి దేవతగానే ఆరాధన చేస్తూ ఉన్నాం. మైసమ్మ చాలా కులాలకు కులదేవతగాను, గృహదేవతగాను వ్యవహరిస్తూ తమ కుటుంబములను రక్షించుకుంటూ వస్తుంది. ఆమెకు దక్షిణ భారతదేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మైసమ్మను చాలా మంది పూజిస్తూ ఉంటారు. చాలా ప్రాంతముల యందు గ్రామ దేవతగా కూడా వ్యవహరిస్తూ ఆ ప్రాంతమును రక్షిస్తూ ఉంటుంది. ఈ మైసమ్మ వేదయుక్తంగా మంత్ర విధులతో చూడాలి అంటే మరల ఒరిస్సా రావాలి. ఒరిస్సాలో జగన్నాథ స్వామి యొక్క చరిత్ర యందు మైసమ్మకు సంపర్కం ఉంది. ఎలా అనగా జగన్నాథ స్వామి మన జగత్కే నాథుడు. ప్రపంచమునకు వాస్తు శాస్త్రం అనుసరించి ముఖద్వారము భారతదేశము. భారతదేశమునకు 4 చతుర్ధామములు ఉన్నాయి. దానిలో శ్రేష్టోత్తమైనది తూర్పు. ఆ తూర్పు ధామమునకు, అనగా పూర్వధామమునకు అధిష్టానం వహిస్తుండే శ్రీ జగన్నాథ స్వామి. శ్రీ జగన్నాథ స్వామి ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచిన దేవుడు. ఎందుకనగా ప్రపంచంలో ముఖ్యమైన దేశము భారతదేశము. భారతదేశమునకు ముఖ్యమైన దిశ తూర్పు దిశ. ఆ తూర్పు దిశ పూరి జగన్నాథ స్వామి అధిష్టానం వహిస్తున్నాడు. కాబట్టి శిల్పశాస్త్రము, వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం జగన్నాథుడు మహా ప్రాముఖ్యత కలిగిన భగవంతుడు. ఆ భగవంతునికి ఒక వింత ఆచారం ఉంది. ఏమిటి అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కళేబరములను, అనగా దేవతలను మారుస్తూ ఉంటారు. ఎలాగైతే మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ అని తాను చనిపోయిన తర్వాత ఖననం చేసి మరలా జన్మ ఎత్తుతూ ఉంటారో, అదే ప్రకారం
ప్రకారంగా జగన్నాథ స్వామి 12 సంవత్సరములకు ఒకసారి తన యొక్క రూపమును ముగించి మరలా నూతన రూపమును ధరిస్తూ ఉంటారు. జగన్నాథ స్వామికి స్వశుద్ధంగా హృదయం ఉంటుంది. అనగా ఈ ప్రపంచంలో ప్రాణం ఉండే ఏకైక భగవానుడు శ్రీ జగన్నాథుడు. భాగవతమును అనుసరించి శ్రీకృష్ణుడు స్వర్గస్థుడు అయిన తర్వాత, అనగా ఈ శరీరమును విడిచిపెట్టిన తర్వాత ఆ కళేబరమును అర్జునుడు కాల్చగా దానిలో హృదయం కాలలేదని, అది సముద్రంలో తోసివేయడం వలన అది ద్వారకా నుండి తిరిగి వచ్చి పూరి దగ్గరకు చేరుకున్నదని మనం చరిత్ర విన్నాం. ఆ హృదయమే జగన్నాథ స్వామి యొక్క విగ్రహంలో, అనగా ఆ విగ్రహంలో ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష నిదర్శన ప్రాణ హిత భగవానుడు శ్రీ జగన్నాథుడు. అయితే 12 సంవత్సరములకు ఒకసారి ఆ విగ్రహములు కాల్చిన తర్వాత ఆ హృదయం కాలకుండా ఉంటే ఆ హృదయాన్ని దాచే స్థలమే సరళాదేవి. అంటే ఈ జగత్తును మొత్తాన్ని పాలించి రక్షించి కాపాడుతున్న శ్రీ జగన్నాథుని యొక్క హృదయాన్ని కాపాడే దేవత శ్రీ సరళాదేవి. అక్కడ పూర్తిగా క్షుద్ర పూజలు మరియు తంత్ర పూజలు చేస్తూ ఉంటారు. పూర్తి వామాచారంతో చేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద దున్నపోతులు మేకలు కోళ్లను బలిస్తూ ఉంటారు. ఆ మధ్యలో జగన్నాథ స్వామి యొక్క హృదయం, అనగా శ్రీకృష్ణుని యొక్క హృదయం దాచబడి ఉంటుంది. ఈ జగత్ మొత్తాన్ని రక్షించే జగన్నాథుని యొక్క ప్రాణమునే కాపాడగల సరళాదేవి మనకు మైసమ్మ రూపంలో దర్శనమిస్తుంది. కాబట్టి ఆమె యొక్క శక్తి గురించి గాని ఆమె యొక్క మహిమల గురించి గాని ఎటువంటి సందేహం చేయవలసిన అవసరం లేదు. మైసమ్మకు ప్రార్థనలు చేసే ప్రత్యేక దినములు ఆదివారము మంగళవారం ప్రారంభించి ప్రత్యక్షంగానే పూజాదిగులు గావించుకోవచ్చు. మనం యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని మైసమ్మకు పీఠమును అమర్చి ఆ పీఠముపై తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి ఎటువంటి ఆర్భాటములకు పోకుండా యథాశక్తి సాధారణమైన ఆరాధన చేస్తూనే కొలుచుకోవడం ప్రాథమిక విధానం. లేదా స్థానిక గ్రామ దేవత వద్దకు వెళ్లి అక్కడి నుండి పసుపు ముద్ద తెచ్చి దానిని మైసమ్మ రూపంలో ప్రతిష్ఠించి ఆరాధన చేయడం ఒక విధానం. లేదా ఎవరి ఇంట్లోనైనా మైసమ్మను ఆరాధన చేస్తున్నారో మైసమ్మ ఉపాసన చేస్తున్నారో లేక మైసమ్మ దేవాలయంలోకైనా సరే వెళ్లి అక్కడ నుండి ఒక పసుపు ముద్దను తెచ్చి దానిని మైసమ్మ రూపంగా భావన చేస్తూ ప్రతిష్ఠించి పూజా విధులు గావించడం ఒక పద్ధతిగా ఆచరణలో వస్తుంది. మంత్ర విధులతో చేయాలనుకునే వాళ్ళు మేము ఇప్పుడే ఇచ్చే మంత్రములు ఏదైనా ఒకటి 1,00,000 జపం పూర్తి చేసి మైసమ్మ యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందగలరు. ఇదే మంత్రముతో ప్రసన్నత చేకూర్చాలన్నా మీరు గురువు వద్దకు వెళ్లి మంత్రమును గైకొని ప్రత్యక్షంగా మంత్ర జపం చేసి మైసమ్మ యొక్క అనుగ్రహంతో సకల విధానములు పొందవచ్చు, ప్రసన్నత చేకూర్చుకోవచ్చు. విధి విధానాలు ఎల్లమ్మ వలె ఉంటాయి. రేణుగా ఎల్లమ్మ విధి విధానాలా చేసుకుంటూ గ్రామ దేవతను ఆరాధన చేస్తూ ఈ మంత్రమును జపం చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి కూడా శ్రీ మైసమ్మ యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు ఆనందము, వివాహం కాని వారికి వివాహము, దాంపత్య జీవనంలో సుఖము, పుత్ర సంతానము, సంతాన అభివృద్ధి తప్పక చేకూరగలదు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు మైసమ్మ యొక్క మంత్రము. ఓం సరళ మైసమ్మ మాత్రే నమః. మంత్రం మరోసారి. ఓం సరళ మైసమ్మ మాత్రే నమః. మంత్రం మరోసారి. ఓం సరళ మైసమ్మ మాత్రే నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగాలను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు. रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमत और निखिलानंद सागर महाराज।